ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం దెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఫిలిప్పును తీసుకున్న అనేక మంది ప్రవక్తలని, అనేక మంది బోధకులని, అనేక మంది సువార్థికులని ఎవరిని చూసినా వారు పడినటువంటి శ్రమలు, వారు పొందినటువంటి అనుభవాలు ఎన్నో మనకి జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటాం. అయితే వారిని నోటి మాటల చేత మనం చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ వారు అనేకమైనటువంటి వేదనతో, అనేకమైనటువంటి కన్నీటితో, ఆకలి దప్పికలతో వారి యొక్క సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు చేస్తూ ఉన్నటువంటి సేవ, ఈరోజు నువ్వు వెళ్తూ ఉన్నటువంటి మార్గం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఈరోజు నువ్వు ముళ్ళ బాటలో వెళ్ళకోకోకుండా పూల బాటలో వెళ్తూ ఉన్నావేమో. అయితే దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానే ఉన్నావేమో. అయితే ఆకలి దప్పికలు ఉన్నప్పటికీ రాజులు, అధికారులు, మంత్రులు, అనేక మంది ప్రవక్తల మీదికి, సేవకుల మీదికి, రాజుల మీదికి లేచినప్పటికీ కూడా వారందరూ కూడా ఒకటే విశ్వాసం ఉంచారు, దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నారు. అయితే వారి శ్రమలో, వారి బాధలో, వారి కన్నీటిలో, వారి పోరాడుతున్నటువంటి పోరాటములో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము అనేసి ఓదార్పు కలిగి జీవించి ఉన్నారు. ఈరోజు ఓదార్పు కలిగి నువ్వు జీవిస్తానే ఉన్నావా? నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తానే ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఎగ్జామ్ అయితే రాస్తానే ఉన్నావు, ఈరోజు ఒక పైరైతే వేస్తానే ఉన్నావు. అయితే దానికోసం ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి ఎట్టి రీతిగా అయితే వేచి ఉన్నావో, ఈరోజు నీ గమ్యాన్ని నువ్వు ఫిక్స్ చేసుకో. ఈరోజు నీది పరలోక రాజ్యం గమ్యం అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా నువ్వేం చేయాలి? నిరీక్షణ కలిగి జీవించాలి. నీ పైరు వేసిన వెంటనే నీకు పైరు రాదు, నిరీక్షణ కలిగి జీవిస్తావు ఆ పైరు ఎప్పుడు వస్తుంది అనేసి. ఎగ్జామ్స్ రాసినటువంటి వెంటనే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావు, ఓపిక కలిగి జీవిస్తావు ఆ రిజల్ట్స్లో నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అనేసి. ఈరోజు నువ్వు కూడా పరలోక రాజ్యం కోసం సిద్ధపడతా ఉన్నట్లయితే, ఆ రాజ్యం పొందాలి అనేసి నువ్వు సిద్ధపడతా ఉన్నట్లయితే, నువ్వు నిరీక్షణ కలిగి అనేకమైనటువంటి పోరాటముల మధ్య, అనేకమైనటువంటి బంధకముల మధ్య, అనేకమైనటువంటి బలహీనతల యందు నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండు. దేవుడి నిన్ను విశ్వాసము ద్వారా బలపరిచేటువంటి వాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అటు రీతినటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. అనేక మంది నిన్నైనా తండ్రి మా ఎదుట ఉంచి ఉన్నారు. ఆయా అనేకమైనటువంటి శ్రమలు పొందినప్పటికీ, ఆయా సువార్త నిమిత్తం అనేకమైనటువంటి అవమానాలునైనా తండ్రి, ఆయా వారు బంధింపబడి ఉన్నప్పటికీ ప్రభువా, నీ యందు ధైర్యము తెచ్చుకొని ఎలాగైతే బిడ్డలు ముందుకు వెళ్ళి ఉంటున్నారో అటు రీతినటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.